జ్ఞానం అనేటువంటిది, నాలెడ్జ్ అనేటువంటిది ఒక వ్యక్తికి వెలుపల స్వతంత్రంగా ఉంటుంది అని చెప్పేసి ఏ థియరీ చెప్తుంది ఆన్సర్ చేయండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. మీరు రాయబోయేటువంటి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ కోసం ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్ లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. మీరు క్లాసెస్ని లైవ్లో వాచ్ చేయవచ్చు, మీకు కుదరకపోతే సేమ్ లైవ్ని రికార్డెడ్లో చూడవచ్చు. దీంతో పాటు ప్రతి లెసన్కి చాప్టర్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మెటీరియల్స్ కంప్లీట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని అందిస్తూ ఉంది. సో దీనికోసం డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్, రిజిస్టర్ నౌ. ఇక్కడ ఎపిస్టమాలజికల్ థియరీస్కి సంబంధించినటువంటి లెర్నింగ్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మనం పేపర్ 2కి సంబంధించి పార్ట్ ఏలో భాగంగా థర్డ్ యూనిట్ని నేర్చుకుంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనకి వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి. సో జ్ఞానం అనేటువంటిది ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుంది, జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి క్రమంలో దాని వెనకాల ఎలాంటి ప్రాసెస్ ప్రక్రియ ఉంటుంది అనేటువంటి అంశాలను మనకి వివిధ రకాలైనటువంటి ఎపిస్టమాలజికల్ థియరీస్ చెప్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ థియరీస్కి సంబంధించి మనం మన లైవ్ విద్యార్థులకి టీచ్ చేసినటువంటి టాపికే బిహేవియరిజం, ఆబ్జెక్టివిజంకి సంబంధించినటువంటి టాపిక్. సో మీకు ఇలా చాలా క్లియర్గా టీచ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ టాపిక్ని. సో దీనికి సంబంధించి మనకి ఆబ్జెక్టివిజం, బిహేవియరిజం అనేటువంటిది జ్ఞానం ఒక వ్యక్తి యొక్క వెలుపల స్వతంత్రంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి సిద్ధాంతమే ఆబ్జెక్టివిజం లేదా బిహేవియరిజంకి సంబంధించినటువంటి థియరీ సిద్ధాంతం అని గుర్తుంచుకోవాలి. సో ఈ సిద్ధాంతం అనేటువంటిది ఏం చెప్తా ఉంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తనకి సంబంధించి నాలెడ్జ్ని పొందేటువంటి క్రమంలో ఫస్ట్ ఎలా ఉంటారు అని అంటే ఖాళీ పలకలాగా, ఇక్కడ టబూలా రాసాలాగా ఉంటారు అని చెప్తా ఉంది. సో ఇక్కడ బాహ్య ఉద్దీపనలు, ఈ స్టిమ్యులేకి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనేటువంటివి వ్యక్తిలో మార్పులను తీసుకొస్తాయి. దీని ద్వారా లెర్నింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అని చెప్పేటువంటి సిద్ధాంతమే ఆబ్జెక్టివిజం, బిహేవియరిజంకి సంబంధించినటువంటి సిద్ధాంతం. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఆబ్జెక్టివిజం అనగా లేదా బిహేవియరిజం అనగా ఏంటి అని అంటే ఈ అంశాన్ని బేస్ చేసుకుంటే మీరు ఆన్సర్ చేయవచ్చు. అయితే ఈ సిద్ధాంతానికి సంబంధించి పితామహుడిగా ఎవరిని చూస్తారు? సో ఆబ్జెక్టివిజంకి సంబంధించినటువంటి ఫాదర్గా ఎవరిని, ఈ థియరీకి ఫాదర్గా ఎవరిని చూస్తారు అని అంటే ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి పేరు జాన్ బి వాట్సన్. సో ఈ జాన్ బి వాట్సన్ ఆబ్జెక్టివిజం, బిహేవియరిజంకి సంబంధించినటువంటి పితామహుడు. ఫాదర్ ఆఫ్ ఆబ్జెక్టివిజం, బిహేవియరిజం అని అంటే జాన్ బి వాట్సన్ అని చెప్పాలి. సో ఇలా తీసుకొచ్చినటువంటి ఈ సిద్ధాంతాన్ని బాగా పాపులర్ చేసినటువంటి వాళ్ళలో మనం బిఎఫ్ స్కిన్నర్ని చూడాల్సి ఉంటుంది. ఈయన ఏం చేసిండు, బిఎఫ్ స్కిన్నర్ పాపులర్ చేసేయడం కోసం అని అంటే అపరెంట్ కండిషన్కి సంబంధించినటువంటి దాని ద్వారా దీన్ని పాపులర్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ సిద్ధాంతానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినటువంటి, పునాదులు వేసినటువంటి వారు ఎవరు అని అడుగుతారు, ఇవాన్ ఫ్లావో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ జాన్ బి వాట్సన్, అలాగే నెక్స్ట్ బిఎఫ్ స్కిన్నర్, ఇతనితో పాటు ఇవాన్ ఫ్లావో అనేటువంటి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఏ సిద్ధాంతానికి సంబంధించి అని అంటే, ముఖ్యమైన శాస్త్రవేత్తలు ఏ సిద్ధాంతానికి సంబంధించి అని అంటే మనం చెప్పాల్సినటువంటిది ఇగో ఇది బిహేవియరిజం, అలాగే ఆబ్జెక్టివిజంకి సంబంధించిన సిద్ధాంతం. సో ఇలా మోర్ అండ్ మోర్ కాంటెంట్ని మీకు లైవ్స్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం కంప్లీట్ మళ్ళీ మీకు మెటీరియల్గా అందిస్తూ ఉన్నాం. జస్ట్ డెమో కోసం నేను ఇది మీకు అందిస్తూ ఉన్నా. ఇలాంటి క్లాసెస్ని మీ ఎగ్జామ్ కోసం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినాలి అనుకుంటే డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్, రిజిస్టర్ నా. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కోర్స్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.